తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకి సర్వం సిద్ధమైంది. త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోంది. మున్సిపాలిటీలకి ఇప్పటికే రిజర్వేషన్స్ ఖరారు చేశారు. బీసీలకి మొత్తం 38 మున్సిపాలిటీలను కేటాయించారు. ఇక మరోవైపు బీసీలకి 42% రిజర్వేషన్స్ కల్పించాకే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి బీసీ సంఘాలు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఫైనల్ చేశారు అధికారులు. మున్సిపాలిటీల్లో జనరల్కి మొత్తం 61 స్థానాలు కేటాయించారు. జనరల్ 30, మహిళలకు 31 స్థానాలు కేటాయించారు. బీసీలకు మొత్తం 38 మున్సిపాలిటీలు దక్కగా బీసీ మహిళలకి 19 రిజర్వ్ చేశారు. ఎస్సీలకు 17, ఎస్టీలకు 5 మున్సిపాలిటీలు కేటాయించారు. మొత్తం సీట్లలో మహిళలకు 50% కేటాయించారు. 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు చెరొకటి కేటాయించారు. బీసీ జనరల్ 2, బీసీ మహిళలకు 1 కార్పొరేషన్ ఇచ్చారు. ఓసీ మహిళలకు 4, ఓసీ జనరల్ కి 1 కార్పొరేషన్ కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు బీసీ సంఘాలు. బీసీ సంఘాలకు 42% రిజర్వేషన్లు కేటాయించాకే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల నేతలు. మీరు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులు మాకొద్దు, మీరు ఇచ్చేటువంటి బిచ్చ బీసీలకొద్దు. ఇవాళ పార్లమెంట్ లో ఒక ప్రైవేట్ బిల్లు పెట్టండి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఆ పార్లమెంట్ లో బిల్లు పెట్టిన తర్వాత 42% రిజర్వేషన్లోకి వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నారు, ఇప్పుడు మున్సిపల్ అంటారు, రేపు ఎంపీడీ జెడ్పీసీ అంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకేం 42% రిజర్వేషన్ అమలు చేస్తారు? మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి, ఇటు రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారంగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. అనేక రకాలుగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఇంకా భవిష్యత్తులో 1-2 మిగిలిపోయిన కార్యక్రమాలను కూడా రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని నిండు మనసుతోటి ఆశీర్వదించి గెలిపించాల్సిగా కోరుతా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి అధికార విపక్షాలు. మున్సిపల్స్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.